Hi, Mommy. Hi, Mom. ఇప్పుడు యాడికి పోతున్నాం? We are going outside. యాడికి? అవుట్ సైడ్ అంటే యాడికమ్మా? బ్యాంగిల్స్ కొనుక్కోడానికి అయిరా? నేను ఇక్కడ అప్లై చేసుకునే లిప్స్టిక్ షేడ్ బాగుంది కదా, ఇది మామా అర్త్ది. ఆల్సో జస్ట్ 399 రూపీస్కే వచ్చింది. క్రీమీ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్స్ వచ్చినాయి. ఇందులో మురుమురు బటర్ అండ్ విటమిన్ ఈ ఉంది. రెండు కూడా స్కిన్ని సాఫ్ట్ అంటే లిప్స్ని సాఫ్ట్ అండ్ సప్పిల్గా చేయడానికి హెల్ప్ చేస్తాయి కదా. సో ఇది అప్లై చేసుకున్నప్పుడు మన లిప్స్ కూడా అట్లనే ఫీల్ అవుతుంది అనమాట, కొంచెం బటరీ ఫీలింగ్ లాగా. నేను ఇక్కడ చేయి మీద అప్లై చేసుకొని చూపిస్తున్నా, అప్పుడే మీకు అర్థమైపోతుంది ఎంత బటరీగా క్రీమీగా ఉందని. సో 9 వైబ్రెంట్ కలర్స్ ఉన్నాయి, నాట్ ఓన్లీ న్యూడ్ షేడ్స్, ఇట్లా బ్రైట్ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ సింగిల్ స్ట్రోక్తోనే మనకి పిగ్మెంటేషన్ కరెక్ట్గా కనిపిస్తుంది, సింగిల్ స్ట్రోక్తోనే కలర్ వచ్చినట్టు అనిపిస్తుంది. అండ్ దీంట్లో హార్ష్ కెమికల్స్ ఏం లేకుండా చేసినారు అండ్ ఫ్లేక్ ఫ్రీ అండ్ బ్లీడ్ ఫ్రీ కాబట్టి డైలీ బేసిస్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు. మొత్తం 9 బ్యూటిఫుల్ వైబ్రెంట్ షేడ్స్లో ఉన్నాయి. సో ఇది అప్లై చేసుకున్నాక ఇంకెప్పుడైనా మనం మేకప్ తీసుకోవాలంటే కూడా ఈ మెసిలర్ జెంటిల్ మేకప్ రిమూవర్ వైప్స్ ఉన్నాయి మామా ఎర్త్లో, అవి కూడా మనం యూస్ చేయొచ్చు. సో ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట. ఏదైనా మేకప్ అప్లై చేసుకున్నాక ఐస్కి కానీ లిప్స్కి కానీ ఏదైనా కూడా మనం అది క్లీన్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. సో ఇట్లాంటి వైప్స్ ఉంటే అది ఎస్పెషల్లీ ట్రావెల్లో ఉన్నప్పుడు కానీ అట్లాంటి టైమ్స్లో చాలా హెల్ప్ అవుతుంది. మామా ఎర్త్కి ప్లాంట్ గుడ్ ఇనిషియేటివ్ అని ఒకటి ఉంది, అంటే 2025 అంతా 1 మిలియన్ ట్రీస్ ప్లాంట్ చేయాలని వాళ్ళ గోల్ అనమాట. సో మనం చేసే ప్రతి పర్చేస్ ఈ ప్లాంట్ గుడ్ ఇనిషియేటివ్తో లింక్ అయి ఉంటుంది. అండ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా ఇట్లా ఆన్లైన్ స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది, మన దగ్గర ఉండే స్టోర్స్లోనే కాకుండా. ఆల్సో నేను ఇక్కడ నా కోడ్ మెన్షన్ చేస్తాను, ఇది యూస్ చేస్తే మీకు 20% ఆఫ్ వస్తుంది ఆన్ మామా ఎర్త్ అఫీషియల్ వెబ్సైట్ అండ్ యాప్లో కూడా. బ్యాంగిల్స్ కొనుక్కోవడానికి వచ్చినాము అని చెప్పినా కదా, తిరుగుతూనే ఉన్నాము. మాకు అంటే నేను ఇక్కడ నంద్యాలలో షాపింగ్ చేసేది చాలా ఇయర్స్ అయిపోయింది టు బీ ఆనెస్ట్. నేను లాస్ట్ టైం నంద్యాలకు వచ్చినప్పుడు ఫుల్ కోవిడ్ ఉండింది కాబట్టి అప్పుడు బయటికి రావడమే కుదరలేదు. అండ్ అప్పుడు అంత ఈవెంట్స్ కూడా ఇట్లా ఫుల్ ఫ్లెజ్డ్గా షాపింగ్ చేయాల్సిన ఈవెంట్స్ కూడా ఏం లేవు. ఇప్పుడు ఉంది కాబట్టి చేయాల్సి వస్తుంది. అండ్ బ్యాంగిల్స్ ఇట్లాంటివి అయితే అసలు ఇంకా ఐడియా కూడా లేదనమాట ఎక్కడ దొరుకుతాయి బాగా అనేది. మా చిన్నప్పుడు ఎక్కడైతే తీసుకునే వాళ్ళమో ఆబ్వియస్లీ అవి ఇప్పుడు రిలవెంట్గా ఉండవు కదా, అప్పుడు ఉన్న టైప్లో ఉండవు. అండ్ ఆ షాప్స్కి పోయినా కూడా ఇంక అప్పుడున్న మోడల్స్ లాగానే ఉన్నాయి, కొత్తగా ఏం లేవేమో అనిపించింది. ఒకరు పెళ్లి కూతురు అనే షాప్ సజెస్ట్ చేస్తే చూద్దామని వచ్చినాము, కానీ మేము ఎక్స్పెక్ట్ చేసినట్టయితే మాకు దొరకలేదు. అంటే అఫ్కోర్స్ దే హ్యావ్ లాట్ ఆఫ్ కలెక్షన్, ఇట్లా బ్రైడల్ జ్యువెలరీ కానీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి, కానీ మేము వచ్చింది స్పెసిఫికలీ బ్యాంగిల్స్ కోసం కాబట్టి బ్యాంగిల్స్లో అయితే మాకేమంత కలెక్షన్ అనిపించలేదు, ఎక్కువ లేవన్నమాట ఆప్షన్స్. అంటే బ్రైడల్ ఆప్షన్స్ అయితే అస్సలు లేవు, నార్మల్గా ఉన్నాయి, ఇంకా తీసుకోలేకపోయినాము. ఇట్లా బ్రైడల్ షాపింగ్ కానీ ఏదైనా స్పెసిఫిక్ ఈవెంట్ కోసం షాపింగ్ చేసేటప్పుడు కానీ కొంచెం మనం రీసెర్చ్ చేసి ఏ షాప్లో ఎట్లాంటి స్టఫ్ దొరుకుతుందని అందరినీ కనుక్కొని పోవడం బెటర్. బికాజ్ ఇట్లా అన్ని షాప్స్ తిరుగుతూ ఉంటే అసలు టైమే సరిపోదు. ఇంకా ఎట్ సమ్ పాయింట్ మనకి ఫ్రస్ట్రేషన్ వస్తుందన్నమాట, ఎన్ని షాప్స్ తిరగాలి అని చెప్పి ఏదో ఒకటి తీసుకుంటాం, కాంప్రమైజ్ అయిపోతాం. అట్లా కాకూడదు, అంటే కొంచెం ఎక్కడ ఏం దొరుకుతుంది అని ఒక ఐడియా ఉండి దాని ప్రకారం షాపింగ్ చేస్తే బెటర్. తను ఆల్రెడీ ఇట్లా బ్రైడల్ సెట్స్, బ్యాంగిల్ సెట్స్ తెప్పించుకునింది, కానీ నార్మల్గా వేసుకోవడానికి కంటే ఇంకా అన్ని అవుట్ఫిట్స్ మీదకి సూట్ అయ్యేలాగా చిన్న చిన్న ఈవెంట్స్కి అట్లా ఉంటాయి కదా, ఎక్స్పెక్ట్ చేయకుండా అవసరం రావచ్చు అన్నట్లు ఏదైనా చూద్దాము, కొన్ని సెట్స్ తీసుకుంటే బెటర్ కదా అన్నట్టు వచ్చినాం, కానీ మాకైతే ఏం దొరకలేదు. ఇంకా పక్కన ఉన్న చిన్న చిన్న షాప్స్లో అట్లా చూసినాము, అట్లీస్ట్ మట్టి గాజులు అవన్నీ తీసుకుందాము అని. నేనైతే ఇట్లా నంద్యాలలో స్ట్రీట్ షాపింగ్ ఇట్లా చేసైతే చాలా ఇయర్స్ అయిపోయింది. నా పెళ్ళప్పుడు చేసినట్టున్నా, ఇంకా ఆ తర్వాత ఇంకా లేదు. నా పెళ్ళప్పుడు కూడా యాక్చువల్లీ ఇంత చేయలేదు, అప్పుడు నేను బెంగళూరులో ఉండేదాన్ని పెళ్ళికి ముందు కాబట్టి మోస్ట్లీ అక్కడనే తీసుకున్నాను. ఇంకా కొంచెం హైదరాబాద్లో షాపింగ్ చేస్తాను, కానీ నంద్యాలలో ప్రాపర్గా అంత షాపింగ్ పెళ్ళప్పుడు కూడా ఎక్కువ చేయలేదన్నమాట. సో ఇప్పుడే అన్నీ తిరుగుతున్నాను అండ్ చాలా ఇయర్స్ అయిపోయింది కాబట్టి నంద్యాలలో కూడా కొంచెం చేంజెస్ వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ అంత చేంజ్ లేదేమో అన్నట్టు కూడా అనిపిస్తుంది. కానీ చాలా షాప్స్ అయితే వచ్చినాయి, ఎక్కువ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి. లిటరలీ బ్యాంగిల్స్ అయితే 7 years బ్యాక్ నా పెళ్ళప్పుడు ఏమైతే బ్యాంగిల్స్ స్టాక్ చూస్తున్నానో ఈరోజు కూడా అవే బ్యాంగిల్స్ స్టాక్ చూస్తున్నా, ఏం చేంజ్ లేదు. ఏమైనా సజెషన్స్ ఉంటే ప్లీజ్ షేర్. నంద్యాలలో బ్రైడల్ బ్యాంగిల్స్, బ్రైడల్ స్టఫ్ ఎక్కడ షాపింగ్ చేయాలి, ఏం బాగుంటాయి అనేది ప్లీజ్ లెట్ మీ నో. మనకు కావాల్సినవి దొరికినాయా లేదా అనేది పక్కన పెడితే ఓవరాల్గా షాపింగ్ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేస్తాం కదా, అది కూడా సిస్టర్స్తో, బెస్ట్ ఫ్రెండ్స్తో షాపింగ్ చేసేటప్పుడు అండ్ వాళ్ళ స్పెషల్ ఈవెంట్స్ కోసం షాపింగ్ చేసేటప్పుడు అయితే ఇంకా స్పెషల్గా అనిపిస్తుంది. మేము ఎక్కడ పోయినా ఐరా కూడా వస్తుంది మాతో పాటు, అండ్ వచ్చిన ప్రతిసారి నాకు ఒక బొమ్మ కొనియండి అని అడుగుతుంది. ఆ అలవాటు అయితే మాన్పియాలి, ఎట్లనో ఒకట్లా అనిపిస్తుంది నాకు. అంటే ఒక్కొక్కసారి మనం కూడా నో చెప్పలేము, సర్లే పోనీలే చిన్నదే కదా అడుగుతుంది కదా అట్లా అనిపించచ్చు, కానీ ఆ హ్యాబిట్ కూడా మంచిది కాదు అని నాకు అనిపిస్తుంది. సో అది కూడా ఎట్లయినా సరే స్టాప్ చేయాలి. కానీ ఈరోజు అయితే ఒక వెరీ క్యూట్ బొమ్మ కొనుక్కుంది.
అదైతే నిజంగానే ఒక బుడ్డి ఇయన్ లాగా ఉంది. ఇయన్ కూడా ఇప్పుడు అదే స్టేజ్లో ఉన్నాడు కదా, పాకడానికి ట్రై చేస్తున్నాడు, చిన్న చిన్నగా పాకుతున్నాడు కాబట్టి ఆ బొమ్మ కూడా అట్లనే పాకుతుంది. భలే క్యూట్గా అనిపించింది. మోర్ దాన్ ఐరా ఇయన్ ఎంజాయ్ చేస్తున్నాడు ఆ బొమ్మని. వాడు దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాడు దాని వెనక. వాడిలాగానే అనిపిస్తుంది వాడికి కూడా. సో ఇట్స్ వెరీ క్యూట్ టు వాచ్. ఇంకా నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పినా కదా, ఇయన్కి 6 months మైల్ స్టోన్ ఫోటోషూట్ చేపిద్దాం అనుకుంటున్నాను అని. సో ఆ డే వచ్చేసింది. యాక్చువల్లీ నేను అస్సలు ప్రిపేర్డ్గా లేను. మా చెల్లి పెళ్ళి అని మీకు అనౌన్స్ చేస్తున్నాను కదా, ఆ ప్రిపరేషన్స్లోనే ఉన్నాను కాబట్టి అసలు నా మైండ్ దీని మీద లేదు. నేను అసలు ప్రిపేర్ చేసుకోలేదు, ప్లాన్ చేసుకోలేదు. అవుట్ఫిట్స్ కూడా లాస్ట్ మినిట్లో తీసుకున్నాను. కానీ నాకు అవి కూడా అంత ఎగ్జైటింగ్గా అంత స్పెషల్గా అయితే ఏం అనిపించలేదు. కానీ ఇంకా ఉన్న దానిలలో ఒకటి చూస్ చేసుకోవాలి బెస్ట్ అన్నట్టు పిక్ చేసుకున్నాను. సో ఒక 2 అవుట్ఫిట్స్ అయితే వీళ్ళకి ప్లాన్ చేస్తున్నాను. కానీ ఇంకా అది ఎట్లా వస్తుందో అవుట్ఫిట్ అని తెలీదు. We are ready for the photo shoot. Yeah. Photoshoot చేసుకున్నావా? Photoshoot ready. Photoshoot ready నా? నువ్వు photoshoot ready నా? వీడి అవుట్ఫిట్ అయితే నంద్యాలలోనే తీసుకున్నాను. బాగా క్యూట్గా అనిపించింది నాకు. వాళ్ళు ఇట్లా హనీ కోమ్ థీమ్ అని అనుకుంటున్నాం అన్నారు. సో హనీ బీస్ అంటే ఇట్లా ఎల్లో అండ్ బ్లాక్ ఆ కాంబినేషనే ఉంటుంది కదా అన్నట్టు నేను ఆ కాంబినేషన్లో తీసుకున్నాను. నాకైతే బాగా క్యూట్గా అనిపించింది డ్రెస్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా కూడా దొరుకుతుంది అని. సో బాగానే ఉండింది. అండ్ వీడు కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నాడు. యాక్చువల్లీ థింగ్ ఈజ్ వాళ్ళు పొద్దున్నే 5:30కి అంత వచ్చినారు. అంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే డే అంతా ఉండాలి, పిల్లలు ఎప్పుడు యాక్టివ్గా ఉంటే అప్పుడు తీయాలి అని. వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను. ఆ టీమ్ని అయితే చాలా అప్రిషియేట్ చేయాలి ఫర్ ష్యూర్. బికాస్ వాళ్ళ పేషెన్స్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే కిడ్స్తో డీల్ చేసేటప్పుడు, కిడ్స్ ఫోటోగ్రఫీ తీసేటప్పుడు చాలా పేషెంట్గా ఉండాలి కదా. ఎందుకంటే వాళ్ళ మూడ్ని బట్టి మనం అడ్జస్ట్ కావాలి. మనకి ఇప్పుడు ఓకే మనకు అన్ని కెమెరా సెట్ అయింది, లైట్ సెట్ అయింది, ఇప్పుడు తీసుకొచ్చి పెడదామంటే వాళ్ళు కోఆపరేట్ చేయరు. కిడ్స్ ఆబ్వియస్లీ కోఆపరేట్ చేయరు. ఇట్లా స్పాట్ లైట్లో పెట్టి లైట్లు వేసి పెడితే వాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో వాళ్ళ స్కెడ్యూల్ని బట్టి వాళ్ళు ఏ టైంలో యాక్టివ్గా ఉంటున్నారు, వాళ్ళు ఎట్లా కోఆపరేట్ చేస్తున్నారనే దాన్ని బట్టి చేయగలగాలి కిడ్స్ ఫోటోగ్రాఫర్స్ అంటే. సో ఆ కంప్లీట్ క్రెడిట్ అయితే నేను టీమ్కి ఇవ్వాల్సిందే. అండ్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఆల్సో రిజల్ట్స్ వచ్చినాక అప్పుడు కూడా నేను పోస్ట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో. అప్పుడు మీకు తెలుస్తుంది అంటే అవుట్పుట్ ఎట్లా ఉంది అని. ఈ సాంగ్ అయితే ఈయనకి బాగా ఇష్టం అనమాట. ఇస్ వన్ ఆఫ్ హిస్ ఫేవరెట్ సాంగ్. మేమందరం వాడిని నవ్వడానికి ట్రై చేసి అది ఫెయిల్ అయినాక ఈ సాంగ్ పెట్టినాము. ఏమన్నా ఈ సాంగ్ వింటే నవ్వుతాడేమో అని. బట్ హీ డిడ్ వెల్, కోఆపరేట్ చేసినాడు బాగానే, పర్లేదు. నేను అంత కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు వాడి నుంచి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వాడు రోజు లేసే టైం కంటే, అంటే వాడు రోజు 9 o'clockకి లేస్తాడు. ఇంక అప్పటికి 9 అయిపోయింది కదా, ఇంకా లేలేదేంది, నేనే లేపినాను, ఎట్లా లేస్తాడు కదా. He likes yellow. Yeah, he likes yellow. Say again, Ian పిలు. Ian. 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 Die. Die. Ian. Ian. Peekaboo. Ian. Peekaboo. Peekaboo. Pew. Peekaboo. 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 లేపకుండా అట్లనే వదిలేసింటే వాడు ఇంకా బాగా యాక్టివ్గా ఉండేవాడేమో అనిపించింది. నేను లేపినాను కాబట్టి కొంచెం నిద్రలో ఉన్నట్టు అట్లా ఉన్నాడు. నాకు యాక్చువల్లీ టీం వాళ్ళు ముందే చెప్పినారు, మీరు అస్సలు లేపొద్దు, వాళ్ళని పడుకోనియండి, వాళ్ళు ఎప్పుడు లేస్తే అప్పుడే తీద్దామని చెప్పినారు. కానీ నాకే గిల్టీగా అనిపించింది. వాళ్ళు పాపం అంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు కదా, లేపుదాంలే అని లేపినాను. కానీ లేపకుండా ఉండాల్సిందేమో. బట్ ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ అంత కోఆపరేట్ చేస్తాడని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి ఐ ఆల్సో వాజ్ వెరీ హ్యాపీ. అండ్ ఫొటోస్ కూడా బాగా వచ్చినాయి నాకు. వాళ్ళు కెమెరాలో చూపించినవి నాకు బాగా అనిపించినాయి. అండ్ ఐరాకి అయితే ఈ పింక్ డ్రెస్ యాక్చువల్లీ ఐరా బర్త్డే అప్పుడు హిమా గిఫ్ట్ చేసింది. సో ఈ డ్రెస్ యూస్ చేస్తున్నాను. నాకు ఈ డ్రెస్ అంటే చాలా ఇష్టం, క్యూట్గా ఉంది కదా. అండ్ ఫోటోషూట్కి బాగుంటుంది కలర్ అనిపించింది. అండ్ వాళ్ళు ఇట్లా మల్టిపుల్ బ్యాక్ డ్రాప్స్ అండ్ ప్రాప్స్ అన్నీ కూడా వాళ్ళే తెచ్చుకున్నారు. సో ఆ ప్రాప్స్ బ్యాక్ డ్రాప్స్ వాళ్ళ పిల్లల అవుట్ఫిట్స్కి తగ్గట్టు చేంజ్ చేస్తూ ఉన్నారనమాట. సో దే డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ ఆ ప్రాప్స్ విషయంలో కానీ, ప్లానింగ్ విషయంలో కానీ, అండ్ పిల్లలతో వాళ్ళ పేషెన్స్లో కానీ, నవ్వడానికి ట్రై చేయడంలో కానీ. కిడ్స్తో ఫోటోషూట్ ప్లాన్ చేసేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన స్కెడ్యూల్కి వాళ్ళు రావాలి అనుకోకుండా వాళ్ళ స్కెడ్యూల్ చుట్టూ మనం ట్రై చేయాలి. వాళ్ళు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు, ఫీడింగ్ అయిపోయి నిద్ర అయిపోయి యాక్టివ్గా హ్యాపీగా ఉన్న టైంలో, ఆ టైంలోనే మనం షూట్స్ ప్లాన్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండే డ్రెస్సెస్ వేయాలి. నేను ఇట్లా వేరే డ్రెస్సెస్ పెట్టుకున్నాను, ట్రెడిషనల్ ఒకటి అది ఇది అని. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఐ రియలైజ్డ్ ఇట్లా ఇంట్లో ఫోటోషూట్ చేస్తున్నాము బాగా, ఇప్పుడు సమ్మర్ కూడా కాబట్టి, అండ్ వాళ్ళు బ్యాక్డ్రాప్ ఎగురుతుంది కాబట్టి ఫ్యాన్ కూడా ఆన్ చేయలేదు.
సో ఇంకా ఆ వేడిలో ఉన్నప్పుడు ఇంకా నేను హెవీ అవుట్ఫిట్స్ వేస్తే కూడా వాళ్ళకి చిరాకుగా ఉంటుంది కదా అని కొంచెం సింపుల్గానే పెట్టినాను అవుట్ఫిట్స్ అన్నీ, కొంచెం ఫ్రీగా బ్రీతబుల్గా ఉండేటట్టే పెట్టినాను. సో అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళు వేసుకునే క్లోత్స్ అండ్ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఇంట్లోనే చేస్తున్నాం కాబట్టి కంఫర్టబుల్గా ఫీల్ అయినారు. బట్ మనం స్టూడియోకి తీసుకుపోయినా కూడా ఓన్లీ ఫ్యూ పీపుల్ ఉండి, మమ్మీ డాడీ అట్లా ఫ్యూ పీపులే ఉంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు. సో వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఆ ప్రాసెస్ని, వాళ్ళు ఇబ్బంది పడకుండా. నాకు ఇది నా ఫీలింగ్ అనమాట. వాళ్ళిద్దరి షూట్స్ అయిపోయినాక నన్ను కూడా వాళ్ళు, మీరు కూడా రెడీ అవ్వండి, ఇట్లా ఫ్యామిలీ ఫొటోస్ లాగా తీద్దాము పిల్లలతో అని అన్నారు. సో నేను కూడా కొంచెం రెడీ అయినాను. ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్, నేను నా గురించి కూడా నేను ప్లాన్ చేసుకోలేదు. సో కానీ వాళ్ళిద్దరికీ మ్యాచ్ అయ్యేలాగా ఒక శారీ కనిపిస్తే అది వేసుకున్నాను. అండ్ ఆ ఫొటోస్ కూడా బాగా వచ్చినాయి. సో ఐ విల్ షేర్ దెమ్ విత్ యూ ఆల్ వెరీ సూన్. అంటే వచ్చినాక, నా దగ్గరికి వచ్చినాక నేను డెఫినెట్లీ షేర్ చేస్తాను. బాగా వచ్చినాయి, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఆల్సో లైక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇట్లా ఒక ఫోటోషూట్ అది ఇది అంతా, అంటే యూఎస్ నుంచి వచ్చినాక ఇదే మళ్ళీ ఇట్లా ఫోటోషూట్ చేసుకోవడం కాబట్టి నాకు అది కూడా బాగా అనిపించింది. అండ్ ఐరా కూడా డ్రెస్ బాగా కుదిరింది, కానీ నేను ఆ క్లిప్స్ తీయడం మర్చిపోయినాను బిహైండ్ ద సీన్స్. ఐరా డ్రెస్లో ఐరా ఒక షరారా డ్రెస్ వేసుకునింది పింక్ డ్రెస్, తర్వాత అది కూడా ఐరాకి బాగా సెట్ అయిపోయింది. ఇంకా ఈ ఫోటోషూట్ రిజల్ట్స్ ఎట్లా వచ్చినాయి ఆ వీడియోస్ అన్ని నేను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తాను. సో డెఫినెట్లీ ఇన్స్టాలో అయితే నన్ను ఫాలో అవ్వండి. ఇంకా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.